బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో దాదాపు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లాలోని మాడ్ ప్రాంతంలో ఉదయం నుంచి భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్జీ బలగాలు ఆపరేషన్ లో పాల్గొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ భాస్కర్, ఆపరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఛత్తీస్గఢ్ నారాయణపూర్, బీజాపూర్, మరోవైపు దంతెవాడ పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ సాగర్ అనే పేరుతోటి మావోయిస్ట్ ఏర్వేదే లక్ష్యంగా సెంట్రల్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో మా ఛత్తీస్గఢ్ యొక్క సంయుక్త సహకారంతో మొత్తానికైతే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు మట్టబెట్టినటువంటి సైనిక సిబ్బంది మరోవైపు చూసుకుంటే మాత్రం ఇంకా అబుజ్మట్ అడవుల్లో వివిధ ప్రాంతాల్లో మొత్తానికైతే సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే బీజాపూర్, దంతెవాడ, మరోవైపు చూసుకుంటే మాత్రం నారాయణపూర్ తో పాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా మావోయిస్టులను నిర్మూలన చేసే విధంగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే మావోయిస్టుల అగ్రనేతలు సైతం కూడా మట్టుబెట్టిన నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీ తోటి అవి అభివృద్ధి అడుగుల ప్రాంతాల్లో ఎక్కడైతే మావోయిస్టు సంచరిస్తున్న సమాచారం ఉన్న నేపథ్యంలోనూ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లడబడుతున్న నేపథ్యం అయితే తాజాగా ఉదయం నుంచి కూడా బీజాపూర్ జిల్లాలో అబుజ్మట్ ప్రాంతంలో మొత్తం కూలింగ్ నిర్వహించే డిఆర్జీ సిబ్బంది. ఈ డిఆర్జీ సిబ్బందికి ఒకసారిగా అడవిలో సోదాలు చేస్తున్న నేపథ్యంలోనూ మావోయిస్టు ఎదురుపట్టారంటూ ఒకసారిగా ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకుంది. ఫలితంగా 20 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారన్నట్టు అక్కడ ఆ నుంచి వదంతులు వస్తున్న నేపథ్యం ఉంది. కానీ దీనికి సంబంధించి ఇంతవరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కానీ ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు వ్యవస్థ నుంచి కానీ ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేని నేపథ్యంలోనూ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా వదంతులు వస్తున్న నేపథ్యం అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం ఇంకా కాల్పుల ఘటన కొనసాగుతుంది అనేది అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే డిఆర్జీ అంటే ఒక బక్కర్ ఐవి సుందరరాజు సంబంధించి ఆయన నుంచి ఒక ప్రకటన వెలువడితే కానీ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంకా గాయాలైపోయినాయి, అసలు మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని పోయారా, ఎలాంటి పరిస్థితి ఎలా ఉందనే దానిపై స్పష్టమైన మనకు ఆధారాలు దొరికే అవకాశం అంటే మనకు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కాస్త సమయం పట్టే అవకాశం మెండుగా ఉంది. అయితే కార్డులకు అయితే మాత్రం కొనసాగడానికి తెలుస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.